ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవన శైలిని నేర్పిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మాడుగుల నాగఫణి శర్మ బాగా అర్థమయ్యేలా పంచాంగ శ్రవణం చేశారు. భగవంతుడు ఆయనకు చక్కని వాక్చాతుర్యం ఇచ్చాడు. ఈ పరాభవనామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని చెప్పారు. ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో పంచాంగ శ్రవణం కూడా అలాగే వింటాం. సంపద కొంతమందికే సొంతం కాకూడదు, అందరూ ఆనందంగా ఉండాలన్నారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నాం. కుట్రలపై ఏమరుపాటు లేకుండా రాజీ లేని పోరాటం చేస్తానన్నారు. 2024కు ముందు 5 ఏళ్లు పండుగలు జరుపుకోలేని పరిస్థితి ఉండేది. ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసాలే. విలువలతో జీవనం గడిపే వారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదు. అందరూ బాగుండాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలను అందించారు. ఉగాది రోజున సీఎంఆర్ఎఫ్ ఫైల్పై సీఎం చంద్రబాబు తన తొలి సంతకం చేశారు. మొత్తం 6,787 మందికి ఆర్థిక సాయం అందించే 55.63 కోట్ల రూపాయలు దస్త్రంపై సీఎం సంతకం చేశారు. సహచర మంత్రివర్గ సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈరోజు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లైనటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్వి గారు, గంగులయ్య గారు, విక్రమ్ కుమార్ గారు, దినకర్ గారు, శ్రీదేవి గారు, సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండోమెంట్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, ఈరోజు మనలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పంచాంగ శ్రవణ చేసినటువంటి మాడుగుల నాగఫణి శర్మ గారు, నాకు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఆయనంటే ఒక నమ్మకం. ఆయన ఎప్పుడు కూడా చాలా అనర్గళంగా ఏది మాట్లాడాలన్నా భగవంతుడు ఆయనకు ఆ చాతుర్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఆయన్ని పీఠం పెట్టడానికి ల్యాండ్ ఇచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈరోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగఫణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి.
కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవనామ సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ సంవత్సరం నాకు అంతా మంచి జరగాలి, నేను మా కుటుంబం బాగుండాలి అని మనందరం కోరుకుంటాం. అదే సమయంలో ఉగాది అనేది ఒక ప్రత్యేకత. అందుకే ప్రభుత్వం కూడా తెలుగు వారి పండుగని గౌరవించుకునే విధంగా అధికారికంగా అఫీషియల్గా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ అన్ని పండుగలు జరుపుకున్నా అది కుటుంబంలో జరుపుకుంటాం,